ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మంగళవారం నాడు ఎటువంటి పనులు చేస్తే ప్రతికూలత ఎదురవుతుంది అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, ఉదయం 10:47 వరకు. నక్షత్రం అనురాధ, సాయంత్రం 5:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురువులు మిథునంలోను, కుజుడు సింహంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పుల వలన కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కూడా మీకు తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య సంబంధంగా మీకు ఇబ్బందులు కలగటము, ధన నష్టం కలిగే అవకాశాలు, వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రైతులకి కూడా ఈరోజు ఆర్థికంగా పెద్దగా పురోగతి సూచించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి వడమాల సమర్పించటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటుగా విద్యార్థులకి కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధంగా మీరు తీసుకుంటున్న మార్పులు మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక పురోగతి కనపడుతోంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కూడా రుణాలు తీర్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే వీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయాల్లో మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం మీలో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కూడా ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్న పాత రుణాలు తీర్చటం వలన వీరు కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటము, అలాగే ఈ ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పుల వలన స్థానచలనము, బదిలీలు లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా మార్పులు లాంటివి ఏవి కూడా కనిపించటం లేదు.
ఈ రాశికి చెందిన వారు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి పనుల విషయంలో మాత్రం మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా శ్రమకి తగిన ఫలితం కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే భాగస్వామ్యంలో కూడా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. మీ యొక్క భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే మీరు సమయానుకూలంగా సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానానికి చక్కటి మార్పులు ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వారు ఆశించిన విధంగా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి కూడా వారు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం వలన విద్యార్థులు కూడా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్లకి సంబంధించి స్పెక్యులేషను, ట్రేడింగు లాంటివి చేసేవారికి కొంత సానుకూలత గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తు వాహనాల విషయంలో కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తి వ్యవహారాలకి సంబంధించి మీ యొక్క అన్నదమ్ములతోటి లేదా సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు సమస్యలు, అలాగే భూ సంబంధమైన వివాదాలకి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం గనక విదేశాలకి వారి విద్య కోసం గనక వెళుతూ ఉంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు సింధూర ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సింధూర అలంకరణ చేయటం, స్వామివారిని అర్చించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అయితే సూచిస్తోంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకూలత కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి కూడా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఆర్థిక అభివృద్ధితో పాటు వారికి అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. రైతులకి రుణాలు తీర్చే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక అభివృద్ధి కనపడుతోంది. అలాగే పంట విషయంలో కూడా వీరు ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అభివృద్ధి, అలాగే మీ సంతానం ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక అభివృద్ధి, దీంతో పాటు వారి యొక్క విద్యలో మంచి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి మార్పులను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల ఒక మధ్యన ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే
ఇల్లు మారే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు సానుకూలత కనపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు, వీటిలలో కొంత జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వీటికి సంబంధించి మీరు కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తికి సంబంధించి మీరేమైనా అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయంలో మీకు సానుకూలత కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారికి తమలపాకులతోటి పూజించటం వలన ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులని దాటే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తారు. అలాగే వీరి జీవిత భాగస్వామి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని వారు వివాహం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఉద్యోగ పరంగా మంచి ఉన్నతి లభించటం, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగతా వృత్తుల్లో ఉన్న వారికి కూడా వృత్తుల పరంగా వీరికి శ్రమ అధికంగా ఉన్న ఆర్థిక పురోగతి సూచిస్తోంది. రైతులకి కూడా రుణాలు తీర్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాల వలన వీరికి కొంత సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారికి వడమాల సమర్పించటం వలన మీకు సకల శుభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు గనక ఇల్లు మారే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత ఉంటుంది. అలాగే స్థిరాస్తి అమ్మకాల విషయంలో కూడా మీకు అనుకూలత లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తారు. ప్రణాళికాబద్ధంగా మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత లభిస్తుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు స్థాన చలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న ఆ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. రైతులకి మాత్రం రుణాలు ఎక్కువగా ఉండటం వలన రుణ సమస్యలు అధికంగా ఉండటం, రుణ ఒత్తిడిని వీళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ప్రయత్నపూర్వకంగా మీరు ప్రతి విషయాన్ని సాధిస్తారు. పట్టు విడుపు అనేది మాత్రం కొంత మీరు చూపిస్తూ ఉండాలి. ధైర్య సాహసాలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరాశ నిస్పృహకి మీరు చోటివ్వకుండా అనుకున్న విధంగా పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి వివాహం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయితే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక కుటుంబ సభ్యులతోటి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు లాంటివి చేయాలంటే వాటిల్లో మీకు కొంతవరకు ఆశించిన విధంగా ఫలితాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లోనూ అలాగే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులలోనూ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్లలో కొనుగోలు, అమ్మకాలు, ట్రేడింగు, స్పెక్యులేషను వీటిల్లో కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నా, లేకపోతే లిటిగేషన్లకి సంబంధించి వ్యవహారాలు నడుపుతున్నా, లేకపోతే కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటము, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటము, అలాగే అదనపు బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితులు రావటము, స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి వడమాల వేయటం వలన వీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయకూడదు. మంగళవారం నాడు బూజులు దులపకూడదు. మంగళవారం కొత్త వస్త్రాలు కొనకూడదు. మంగళవారం కొత్త వస్త్రాలు ధరించరాదు. మంగళవారం క్షురకర్మ చేయించుకోరాదు. మంగళవారం రోజు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం కష్టమవుతుంది. మంగళవారం కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. మంగళవారం ప్రయాణాలకు పనికిరాదని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంగళవారం రోజు నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. మంగళవారం నాడు ఇళ్ళు, స్థలాలు రిజిస్ట్రేషన్లు చేయకూడదు. మంగళవారం నాడు వాహనాలు కొనకూడదు. మంగళవారం సందర్భంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ప్రార్థన ఎందుకు వచ్చింది అంటే సత్యం అపి తవాహం, నువ్వు నేను రెండు లేవు ఈశ్వర, ఉన్నదొకటే. భేదాపగమే నాథ, మళ్ళీ నాథ అంటే మళ్ళీ రెండో వాడిని పిలవట్లా, పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఈశ్వరుడు ఉన్నాడని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? శంకరుడు చెప్తున్నారు. భేదం అపగమే అంటే గమనం అంటే రావడం, భేదాపగమే అంటే భేదము లేదు, పోయింది, అసలు లేదు. జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు, అది నిస్సందేహం. అందులో ఎక్కడా మీరు అనుమానించడానికి అవకాశము లేదు, ఉన్నది ఒక్క పదార్థమే. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను నమామకీనస్త్వం చెప్పే ముందు కింది చరణం దగ్గరికి వెడితే మీకు బాగా అర్థం అవుతుంది. కింద పాదం దగ్గరికి వెడితే సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. కొంచెం శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేయండి ఈ మాటని.
సాముద్రోహి తరంగ, సముద్రం ఉన్నది, తరంగం ఉన్నది. సముద్రం కన్నా కూడా తరంగం వేరుగా ఉంటుందా? తరంగం ఎక్కడ పుట్టాలి? సముద్రంలోనే పుడుతుంది. సముద్రంలో ఉన్న నీళ్ళే ఓసారి ఇలా పైకి లేస్తే తరంగం వస్తుంది అంటాం, కెరటం. ఇప్పుడు కెరటానికి అసలు పుట్టుక స్థానం సముద్రం. కెరటం ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎక్కడ అది మనం దగ్గరికి వస్తున్నట్టుగా వస్తుంది? సముద్రంలోనే పెరుగుతుంది, సముద్రంలోనే ప్రయాణం చేస్తూ వస్తుంది. ఎక్కడ విరిగి పడిపోతుంది? సముద్రంలోనే విరిగి పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలోనే కలిసిపోయింది. సముద్రం లేని కెరటం ఉందా? సముద్రం లేదు, కెరటాలు ఉంటాయా? లేవు. కానీ సముద్రము కెరటము అని రెండు మాటలు వాడుతున్నావా లేదా? సముద్రంలో కెరటాలు వస్తున్నాయండి అన్నాం. నిజానికి కెరటము ఏది అని నేను అడిగాను అనుకోండి. కెరటం అనగా వేరు వస్తువా? సముద్రమునందు కెరటమున్నది. ఆ కెరటాన్ని వేరుగా చేసి పట్రా. సముద్రంలో నీళ్ళే ఇలా పైకి లేస్తే కెరటంలా కనపడుతున్నాయి. సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, సముద్రంలోనే విరిగిపడి, సముద్రంలోనే కలిసిపోతోంది కెరటం. నిజానికి కెరటము సముద్రమే. కానీ వేరు పేరు పెట్టుకుని కెరటము అని కనపడుతోంది. సాముద్రోహి తరంగ, సముద్రంలో కెరటాలున్నాయి. క్వచన, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన, ఒక్కనాటికి లేదు. ఏది? క్వచన సముద్రోహి నతారంగ, సముద్రం మాత్రం తరంగంలో లేదు. మీరు బాగా పట్టుకున్నారా? తరంగం సముద్రంలో వచ్చింది, కెరటం సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే పెరిగింది, సముద్రంలోనే విరిగిపోయింది, సముద్రంలోనే కలిసిపోయింది. కెరటము సముద్రంలో ఉంది, సముద్రం కెరటంలో ఉందా? సముద్రం కెరటంలో లేదు, కెరటమే సముద్రంలో పుట్టింది కదా. అప్పుడు సముద్రం కన్నా కెరటం చిన్నదైనా కాదా? సముద్రంలోనే ఉన్నా దానికి సముద్రంలో అంతర్భాగం అని పిలుస్తున్నామా? కెరటం వస్తోందండి అంటున్నాం. ఆ కెరటం సముద్రం కన్నా భిన్నం కాదు, సముద్రం కన్నా చాలా చిన్నది. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు. అయితే ఇక్కడ పట్టుకోండి బాగా, ఈ కెరటములన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రపు ఒడ్డునే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రానికి కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, కాస్త లోపలికి వెళ్ళారనుకోండి, ఇక కెరటాలు ఉండవు. సముద్రం మామూలుగా ప్రవాహం ఉంటుందంతే, ఈ కెరటాలు రావు. కెరటము వచ్చుట అన్న మాట ఎక్కడుంటుందంటే ఒక్క సముద్రపు ఒడ్డునే ఉంటుంది. ఇక లోపలికి వెడితే కెరటాలు ఉండవు.